మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడాలంటే, దేవుని యొక్క బ్యాంకులోంచి మనకు రావాల్సిన దేవుళ్ళు మనం చూడాలంటే, వీ మస్ట్ యూజ్ అవర్ ఫెయిత్. విశ్వాసాన్ని ఏం చేయాలా? ఉపయోగించు. ఏదైనా ఒక వ్యాధి వచ్చిందా, కంగారు పడదు, విశ్వాసాన్ని ఉపయోగించు. ఆ పర్టికులర్ టైంలో ఒక ఆర్థిక సంబంధం ఇబ్బంది నీ జీవితంలో అనుకోకుండా వచ్చేసిందా, ఉపయోగించు నీ విశ్వాసాన్ని. నీ మాటల ద్వారా విశ్వాసాన్ని నువ్వు బయలుపరచాలి. నీ క్రియల ద్వారా విశ్వాసాన్ని బహిర్గతం చేయగలిగితే అప్పుడు దేవుని దీవెనలను చూస్తావు, ఆశీర్వాదాలను చూస్తావు, బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాయి. ప్రియులారా, లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు కనుక ఆ వాగ్దానములను మనం విశ్వసించాలి. వాగ్దానాలు నమ్మాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం విస్తృతపరుస్తాను వాగ్దానం చేశాడు. వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేర్చబడడానికి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా అబ్రహాము